మా ప్రతినిధి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్. ధనలక్ష్మి, బ్యారేజీల మరమ్మతుల నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజీని ప్రస్తుతం అయితే నిపుణుల కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. ప్రస్తుతం అయితే అన్నారం బ్యారేజీని పరిశీలించడానికి నిపుణుల కమిటీ వెళ్లడం జరిగింది. ఒక గంట పాటు మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో బ్లాక్ 7 ను గంట పాటు పరిశీలించారు. బ్లాక్ 7 ను గేట్లు లిఫ్ట్ విషయంలో అధికారులతో పూర్తి స్థాయిలో చర్చలు జరిపారు. ఇటు నిర్మాణ సంస్థ అధిక ప్రతినిధులతో కూడా ఈ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ సెంటర్ సంబంధించినటువంటి నిపుణుల బృందం పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరిగింది. ఈ రోజు దాదాపు గంట పాటు ఈ నిపుణుల కమిటీ అక్కడే పర్యవేక్షణ చేసింది. డ్యామేజ్ ఏదైతే ఈ బ్లాక్ 7 లో 19, 20, 21 ఈ పియర్స్ వద్ద డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ వద్ద ఎటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అధికారులను ఇరిగేషన్ అధికారుల ద్వారా సమాచారం సేకరించడం జరిగింది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం 2 పర్యాయాలు పరిశీలించింది. ఒక నివేదికను కూడా ప్రభుత్వం ముందు ఇచ్చిన నేపథ్యంలో తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో ఇటు నిపుణుల కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన సాగిస్తుంది. నిపుణుల కమిటీ బ్యారేజ్ వద్దకు చేరుకొని బ్లాక్ 7 లో ఉన్నటువంటి దాదాపు 11 గేట్లు ఉంటాయి. 11 గేట్లు 8 గేట్లను మాత్రమే క్లోజ్ చేయడం జరిగింది. 85 గేట్లలో మొత్తం 77 గేట్లను ఇప్పటికే అధికారులు ఓపెన్ చేశారు. మిగతా గేట్లకు సంబంధించి ఓపెన్ చేయడానికి ఇటు ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అదేవిధంగా నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఇటు నిపుణుల కమిటీ ముచ్చరించడం జరిగింది. గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గేట్లు లిఫ్ట్ చేయడం వల్ల ఏమైనా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తాయా అనే అంశం పైన ఇటు నిర్మాణ సంస్థ ప్రతినిధుల ద్వారా కొంత సమాచారాన్ని సేకరించలేదు. ప్రస్తుతం అయితే గేట్ లిఫ్టింగ్ అదేవిధంగా కెమికల్ గ్రౌండింగ్ పైన కూడా నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. ప్రస్తుతం అయితే గేట్లు లిఫ్ట్ చేయడం ద్వారా ఏమైనా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు తలెత్తాయా, ఏదైతే పగులు ఏర్పడ్డాయో పగులు ఏర్పడిన చోట గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా నిపుణుల కమిటీ ఆరా తీసింది. పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడంతో పాటు ఇటు గేట్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్మాణ సంస్థకు సూచించిన నేపథ్యంలో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో గేట్లు లిఫ్ట్ చేయడానికి నిర్మాణ సంస్థ ఏర్పాటు చేస్తుంది. రానున్న వర్షాకాల నేపథ్యంలో మొత్తం ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని గేట్లను ఓపెన్ చేసి నీటినంతా కూడా విడుదల చేయాలని చెప్పి ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వరద ఇంట్లో లక్షల క్యూసెక్లు ఉంటుంది. ఏమైనా డ్యామేజ్ జరుగుతా లేదా అనేది తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రస్తుతం అయితే నీటిని కిందికి విడుదల చేయాలని నేపథ్యంలో నిపుణుల కమిటీ సూచనల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా ఆ విధంగా ఏర్పాట్లు చేస్తుంది. ధనలక్ష్మి. థాంక్యూ సతీష్.